అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ స్తోత్రార్హులెవ్వరు. ఒకప్పుడు కురుదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆకలి బాధకు తట్టుకోలేక అక్కడి ప్రజలు భార్యాబిడ్డలతో చెల్లాచెదురుగా అన్ని దిక్కులకు బయలుదేరి వెళ్ళిపోయారు. అలా బయలుదేరిన వారిలో చక్రాయన గోత్రం వాడైన ఉషస్థి అనే గొప్ప జ్ఞాని కూడా ఉన్నాడు. ఆయన వేద రహస్యాలు తెలిసినవాడు. ఆయన తన భార్య అయిన ఆటికి అనే ఆమెను వెంటబెట్టుకుని ఆకలి బాధను ఎలాగూ భరిస్తూ చాలా దూరం నడిచి ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక మావటివాడు ఉలవ గుగ్గిళ్ళు తింటూ ఉషస్థికి కనిపించాడు. ఆకలి దహించుకుపోతున్న ఉషస్థి ఆ మావటివాణ్ణి సమీపించి, అయ్యా, ఆ ఉలవలు కాసిని నాకు పెడతావా అని అడిగాడు. అయ్యా, ఇవి ఎంగిలైపోయాయి. నీకు పెడదామంటే నా దగ్గర వేరే ఉలవ గుగ్గిళ్ళు కూడా లేవు అన్నాడు మావటి. ఎంగిలి అయితే అయ్యిందిలే, వాటినే నాకు పెట్టు అన్నాడు ఉషస్థి. మావటి ఉషస్థికి 2 పట్టెళ్ళు ఉలవ గుగ్గిళ్ళిచ్చాడు. ఉషస్థి వాటిలో కొంత తిని తన ఆకలి బాధ తీర్చుకున్నాడు. మిగిలినవి మూట కట్టుకున్నాడు. మావటివాడు ఉషస్థికి తాను తాగే చెంబు నుంచి నీరు ఇవ్వబోయాడు. ఉషస్థి ఆ నీరు నిరాకరించుతూ, అది ఎంగిలి నీరు, నాకు వద్దు అన్నాడు. నేనిచ్చిన ఉలవలు తింటివే, అవి మాత్రం ఎంగిలివి కావా అని మావటివాడు ఉషస్థిని ఆశ్చర్యంతో అడిగాడు. ఆ ఉలవలు తినకపోతే ప్రాణాలే పోయి ఉండేవి. తిండి ఎక్కడా దొరకడం లేదు. మంచినీరు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇంకో చోటికి పోతాను అంటూ ఉషస్థి వెళ్ళిపోయాడు. ఆయన తాను తినగా మిగిలిన ఉలవ గుగ్గిళ్లను పట్టుకుపోయి తన భార్య అయిన ఆటికి ఇచ్చాడు. ఆమెకు ఆకలి లేకపోయింది. అందుచేత వాటిని దాచి ఉంచింది. ఉషస్థి మరునాడు ఉదయమే లేచి తన భార్యతో, తినడానికి ఏమైనా ఉన్నదా? కడుపులో కాస్త ఎత్తుపడితే వెళ్ళి ఏమైనా అర్జించుకు వస్తాను. ఆ దగ్గరలో ఎవరో రాజు యాగం చేస్తున్నాడట అన్నాడు. నిన్న మీరు మిగుల్చుకున్న ఉలవలున్నాయి, వాటిని తిని యజ్ఞానికి వెళ్ళిరండి అన్నది ఆటికి తన భర్తతో. ఉషస్థి ఎంగిలితో పాటు చద్ది కూడా అయిన ఉలవలను తిని బలం తెచ్చుకుని రాజు యాగం చేసే చోటికి వెళ్ళి యాగశాల ప్రవేశించి కూర్చున్నాడు. అక్కడ సామవేద స్తోత్రాలు చదివి యాగం చేయించే ప్రస్తోత, ఉద్గాత, ప్రతిహర్త స్తోత్రాలు ప్రారంభించబోతున్నారు. ఉషస్థి ప్రస్తోతను చూసి, నువ్వు ఏ దేవతను స్తోత్రం చేయబోతున్నావో ఆ దేవతను గురించి తెలుసుకోకుండా స్తోత్రం చేశావంటే నీ తల బద్దలవుతుంది అన్నాడు. ఆయన ఉద్గాతతోనూ ప్రతిహర్తతోనూ కూడా ఈ మాటలే చెప్పాడు. స్తోత్రాలు ప్రారంభించబోతున్న 3 ఋత్విక్కులు బిత్తరపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తర్వాత ప్రస్తోత ఉషస్థితో, అయ్యా, నేను స్తోత్రం చేయవలసిన దేవత ఎవరు? తెలియక స్తోత్రం చేస్తే నా తల పగిలిపోతుందని తమరు సెలవిచ్చారు అని అడిగాడు. నువ్వు స్తోత్రం చేయవలసిన దేవత ప్రాణం. సమస్త భూతాలు ప్రాణం నుంచే కలుగుతున్నాయి, ప్రాణంలోనే లయిస్తున్నాయి అన్నాడు ఉషస్థి. తర్వాత ఉద్గాత కూడా, నేను స్తోత్రం చేయవలసినది ఏ దేవత అని ఉషస్థిని అడిగాడు. సూర్యుడు. ఆ సూర్యుడి కారణంగానే అన్ని భూతాలు పుడుతున్నాయి అన్నాడు ఉషస్థి. ప్రతిహర్త కూడా మిగిలిన 2 అడిగినట్టే అడిగాడు. నువ్వు స్తోత్రం చేయవలసిన దేవత అన్నం. సమస్త ప్రాణులు అన్నం మూలానే జీవిస్తున్నాయి అన్నాడు ఉషస్థి. ఈ సంభాషణ అంతా వింటున్న రాజు, అయ్యా, తమరెవరో నాకు తెలియజెప్పండి అని ఉషస్థిని అడిగాడు. నాది చక్రాయణ గోత్రం, నా పేరు ఉషస్థి అని ఉషస్థి జవాబు చెప్పాడు. తమరి సంగతి తెలియక నేను ఇతరులను ఋత్విక్కులుగా పెట్టుకున్నాను. తమరు కూడా వారితో కలిసి ఈ యాగం జరిపించాలి అని రాజు ఉషస్థిని వేడుకున్నాడు. ఉషస్థి అలాగే చేశాడు. యాగం పూర్తి అయ్యాక రాజు ఉషస్థికి మిగిలిన ఋత్విక్కులతో సమానంగా ధనం ఇచ్చాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.